Hello and welcome back to your favorite program Accountancy It's So Easy. వీడియోని ఎండ్ దాకా చూస్తూ ఉండండి and don't forget to subscribe my channel Easy Scoring. ఇవాంటి వీడియోలో when goodwill is created or raised అనే సిట్యుయేషన్లో ప్రాబ్లమ్స్ని ఎలా చేయాలి అనేది నేర్చుకుందాం. బిఫోర్ గోయింగ్ ఇన్ టు దాట్, goodwill created or raised అంటే ఏంటి అంటే, గుడ్విల్ని న్యూ పార్ట్నర్ ఏమాత్రం తీసుకొని రాడు, ఆయన ఓన్లీ జస్ట్ రైజ్ చేసుకోండి బుక్స్లో అని ఓల్డ్ పార్ట్నర్స్కి చెప్పినప్పుడు గుడ్విల్ రైజ్డ్ అని అంటాం అనమాట. సో ఇది ఎలాంటి సందర్భం అంటే, గుడ్విల్ తెచ్చే పరిస్థితి లేదు, న్యూ పార్ట్నర్కి అంత అమౌంట్ తేగలిగే పరిస్థితి లేదు అనే పరిస్థితుల్లో ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్స్ని రైజ్ చేసుకోవడానికి గుడ్విల్ పేరు మీద రైజ్ చేసుకోమని చెప్పినప్పుడు గుడ్విల్ రైజ్డ్ అనే సిట్యుయేషన్ క్రియేట్ అవుతుంది. ఆ సందర్భంలో మనకి నార్మల్గా వచ్చే క్యాష్ టు గుడ్విల్ అకౌంట్ అనేది స్కిప్ అయ్యి ఓన్లీ గుడ్విల్ టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ అనే ఒక్క ఎంట్రీ మాత్రమే ఎంటర్ అవుతుంది. సో ఈ సిట్యుయేషన్లో ఓన్లీ వన్ ఎంట్రీ ఉంటుంది, దట్ ఈస్ గుడ్విల్ అకౌంట్ డెబిటెడ్ టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఇలా అవడం బట్టి మనకి ఎక్కడెక్కడ కొత్తగా ఎఫెక్ట్స్ వస్తాయి. మనం రొటీన్గా ఇప్పుడు దాకా గుడ్విల్ బ్రాట్ ఇన్ క్యాష్ మోడల్ చేస్తూ పోయాం, దానికిను రైజ్డ్కిను గుడ్విల్ రైజ్డ్ అనే మోడల్కి ఏమి డిఫరెన్స్లు వస్తాయో ఒక్కసారి గమనిద్దాం. మనకి క్యాష్ అకౌంట్లో మనకి బ్రాట్ ఇన్ క్యాష్ అయితే ఒక 3 ఎంట్రీస్ వచ్చాయి. ఇది గుడ్విల్ ఈజ్ నాట్ బ్రాట్ ఇన్ క్యాష్ కాబట్టి ఓన్లీ 2 ఎంట్రీస్ తోటే క్యాష్ అకౌంట్ అనేది క్లోజ్ అవుతుంది. అలాగే గుడ్విల్ అకౌంట్ చూసినట్టయితే, గుడ్విల్ అనేది క్రియేట్ చేయబడినప్పుడు ఒకటే ఒక ఎంట్రీ వస్తుంది, గుడ్విల్ అకౌంట్ డెబిటెడ్ టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో ఈ విధంగా ఒకటే ఒక ఎంట్రీ తోటి మనకి ఈ సైడే నిండుతుంది, కానీ ఈ సైడ్ ఏ ఎంట్రీ పడట్లేదు. దానివల్ల మనం టోటలింగ్ బ్యాలెన్సింగ్ చేసినప్పుడు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అండ్ బ్రాట్ డౌన్ అని ఒక బ్రాట్ డౌన్ బ్యాలెన్స్ గుడ్విల్ అకౌంట్లో కనబడుతుంది. ఇది ప్రత్యేకమైన పరిస్థితి, ఇలాగే ఏ సందర్భంలో కనిపించదు. ఇది ఓన్లీ గుడ్విల్ క్రియేటెడ్ ఆర్ రైజ్డ్లోనే మనకి బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అనేది గుడ్విల్ అకౌంట్లో కనబడుతుంది. ఇంకే మోడల్లో కూడా మీకు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ కనిపించవు కాబట్టి ఎక్కడ మనకి బ్యాలెన్స్ షీట్లో ఎసెట్ లాగా అది కనపడదు. కానీ ఇక్కడైతే మనకు ఒక డెబిట్ బ్యాలెన్స్ గుడ్విల్ అకౌంట్లో కనబడుతుంది, ఒక ఎసెట్ లాగా ఇది బ్యాలెన్స్ చూపిస్తుంది కాబట్టి బ్యాలెన్స్ షీట్లో ఎసెట్ లాగా అది చూపించాల్సిన అవసరం వస్తుంది. సో ఈ ప్రత్యేకమైన పాయింట్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇది ఓన్లీ గుడ్విల్ రైజ్డ్ ఆర్ క్రియేటెడ్ సందర్భంలోనే బ్యాలెన్స్ షీట్లో గుడ్విల్ అనేది పడడం జరుగుతుంది. అలాగే క్యాపిటల్ అకౌంట్స్లో ఓన్లీ బై గుడ్విల్ అకౌంట్ అని యాజ్ యూజువల్గా మనం ఎప్పుడు వేస్తున్నట్టుగానే గుడ్విల్ అకౌంట్ వేయడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ పాయింట్ ఓవర్ హియర్ ఈజ్, గుడ్విల్ అనేది ఏ విధంగా పంచుకోవడం జరుగుతుంది అంటే, గుడ్విల్ బ్రాట్ ఇన్ క్యాష్లో ఖచ్చితంగా సాక్రిఫైజింగ్ రేషియోలో పంచుకోవాలి. అది దానికి అవకాశం లేనప్పుడు ఓల్డ్ రేషియోలో పంచుకునేవాళ్ళం. ఇప్పుడు మనకి గుడ్విల్ క్రియేటెడ్లో ఓన్లీ ఓల్డ్ రేషియోనే చాలు, నో నీడ్ ఆఫ్ సాక్రిఫైజింగ్ రేషియో. మనకి ఇవ్వబడిన ఓల్డ్ రేషియో తోటి పనిచేయచ్చు, డోంట్ గో ఫర్ సాక్రిఫైజింగ్ రేషియో. సో దిస్ ఈజ్ ద స్పెషాలిటీ ఆఫ్ గుడ్విల్ క్రియేటెడ్ ఆర్ రైజ్డ్. దీనిపైన ఒక ప్రాబ్లమ్ని మనం ఇప్పుడు చూద్దాం. A and B are partners sharing profits and losses in the ratio of 3:2 respectively. So 3:2 ratio partners, that means 3/5 is to 2/5 partners A and B. వాళ్ళ బ్యాలెన్స్ షీట్ చూస్తే we have to find out జనరల్ రిజర్వ్ అండ్ P&L అకౌంట్ ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి. అవి ఉంటే రౌండప్ చేసుకుందాం. ఇది ఎందుకు చేస్తున్నాం అంటే, ఇట్ వోంట్ గెట్ రిపీటెడ్ ఇన్ టు న్యూ బ్యాలెన్స్ షీట్ అండ్ మోర్ ఓవర్ దీన్ని మన ఓల్డ్ పార్ట్నర్స్కి పంచి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి వీటిని రౌండప్ చేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, మిస్టర్ సి వాజ్ అడ్మిటెడ్ ఇన్ టు బిజినెస్ ఆన్ ద అబౌట్ డేట్ ఫర్ 1/5 ప్రాఫిట్ ఇన్ ద బిజినెస్ ఆన్ ద ఫాలోయింగ్ టర్మ్స్ అని చెప్పి సి వస్తున్నాడు. సి ఈజ్ బ్రింగింగ్ 60,000 యాజ్ క్యాపిటల్ అండ్ గుడ్విల్ ఆఫ్ ద ఫర్మ్ వాల్యూడ్ ఎట్ 40,000. వాల్యూడ్ ఈ పదాన్ని బట్టి ఈ మోడల్ని మనం అర్థం చేసుకోవాలి. క్రియేటెడ్, రైజ్డ్, వాల్యూడ్ ఈ 3 పదాల్లో మనకి ఏది కనబడినా దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద 4th మెథడ్, గుడ్విల్ క్రియేటెడ్ ఆర్ రైజ్డ్. నెక్స్ట్, ప్లాంట్ అండ్ మిషనరీ టు బి డెప్రిసియేటెడ్ బై 5%. ఇవన్నీ రివాల్యుయేషన్ ఐటమ్స్ వస్తున్నాయి.
సో లెట్ us క్యాల్కులేట్. ప్లాంట్ అనేది 50,000 ఉంది. 50,000 మీద 5% అంటే that is going to be 2,500 plant and machinery. So this is going to be debited in the revaluation account. Next, create a provision for bad debts at 5% on debtors. Debtors antunaru 40,000. 40,000 మీద 5% అంటే 2,000. This is also going to be debited in the revaluation account. Next, buildings valued at 40,000. 40,000 గా వాల్యుయేట్ అవుతున్నాయి అంటే యాక్చువల్లీ బిల్డింగ్స్ ఆర్ 30,000, అవి ఇప్పుడు 40,000 గా పెరిగినాయి అంటే ఒక 10,000 అనేది హైక్ అయింది. దట్ ఈస్ ద రైజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఎసెట్ కాబట్టి రీవాల్యుయేషన్ అకౌంట్లో దట్ ఈస్ గోయింగ్ టు బి క్రెడిటెడ్. సో దట్స్ హౌ ద అకౌంట్ గోస్. నా జర్నల్ ఎంట్రీస్ వేసి బ్యాలెన్స్ షీట్ వేయండి అన్నాడు. మనకి ఎగ్జామ్లో జర్నల్ ఎంట్రీస్ అడగడు, సో నీడ్ నాట్ రైట్ ద జర్నల్ ఎంట్రీస్. విల్ మూవ్ ఆన్ టు ద అకౌంట్. సో రీవాల్యుయేషన్ అకౌంట్ ఫస్ట్ వేసుకోవాలి. లెట్ us go with this రీవాల్యుయేషన్ అకౌంట్. రీవాల్యుయేషన్ అకౌంట్లో మనకి ఒక 3 ఐటమ్స్ ఇవ్వబడ్డాయి. ఒక 2 ఐటమ్స్ ఏమో డెబిట్ అయినాయి, ఒక ఐటమ్ క్రెడిట్ అయింది. సో సేమ్ థింగ్ విల్ బ్రింగ్ ఇట్ ఇన్ టు దిస్. ప్లాంట్ అండ్ మెషినరీ 2,500, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ 2,000. ఇవి రెండు కూడా రీవాల్యుయేషన్లో డెబిట్ అవుతున్నాయి. వేరాస్ 10,000 రూపీస్తో బిల్డింగ్స్ అప్రిషియేట్ అయినాయి కాబట్టి బై బిల్డింగ్స్ అంటూ 10,000 వేసుకున్నాం. అండ్ నౌ వెన్ వీ బ్యాలెన్స్ ఇట్ 10,000 ఇటు వేసి బ్యాలెన్సింగ్ చేస్తే 5,500 వచ్చింది. ఈ 5,500ని మనము ఓల్డ్ రేషియోలో వాళ్ళకి ఓల్డ్ పార్ట్నర్స్కి పంచాలి. వాట్ ఈస్ ద ఓల్డ్ రేషియో? 3/5, 2/5. సో 5,500 into 3/5, 5,500 into 2/5 చేస్తే మనకి వాళ్ళ ఈచ్ పార్ట్నర్స్ ప్రాఫిట్ అనేది అక్కడ చూపిస్తున్నాం. గుడ్విల్ అకౌంట్లో ఇప్పుడు గుడ్విల్ అకౌంట్కి వెళ్దామమ్మా. గుడ్విల్ అకౌంట్లో మనం చూస్తే ఒకటే ఒక ఎంట్రీ పడుతుంది. దట్ ఈస్ గుడ్విల్ అకౌంట్ డెబిటెడ్ టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో ఓన్లీ వన్ సైడ్లో మనకి 2 ఎంట్రీస్ తోటి మొత్తం ఈ గుడ్విల్ అకౌంట్ అనేది ఫినిష్ అవుతుంది. ఎందుకంటే ఇంకా అదర్ సైడ్ ఎంట్రీస్ ఉండవు కాబట్టి బ్యాలెన్స్ క్యారీ డౌన్ బ్రాడ్ డౌన్ అవుతుంది. దిస్ ఈజ్ వాట్ హ్యాపన్స్. బట్ ఈ ప్రాబ్లంలో కొంచెం ఏంటంటే ఆల్రెడీ గుడ్విల్ ఈజ్ గివెన్ ఇన్ ద అకౌంట్. ఆల్రెడీ గుడ్విల్ అనేది మనకి ప్రాబ్లంలో ఇవ్వబడి ఉంది. సో ఓల్డ్ బ్యాలెన్స్ షీట్లో గుడ్విల్ ఇవ్వబడింది కాబట్టి వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంటూ అసెట్ కదా గుడ్విల్, దాన్ని టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంటూ వేసుకోవాలి. ఇది ఓన్లీ గుడ్విల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ ద బుక్స్ కాబట్టి ఈ ఎంట్రీ వస్తుంది. సో ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాకపోతే డైరెక్ట్గా గుడ్విల్ అకౌంట్ డెబిటెడ్ టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అంటూ వేసేసుకుంటాం. సో ఆల్రెడీ గుడ్విల్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఫర్ 10,000 రూపీస్ అన్నప్పుడు టోటల్గా గుడ్విల్ రైజ్ ఎంత చేయమన్నాడు, వాల్యూ ఎంత చేయమన్నాడు? 40,000 వాల్యూ చేయమంటే 10,000 ఆల్రెడీ ఉంది. అంటే ఎంత మనం రైజ్ చేయాలి? 40,000 మైనస్ 10,000 ఈజ్ ఈక్వల్ టు 30,000 రైజ్ చేస్తే సరిపోతుంది. 40,000 టోటల్గా మనకి గుడ్విల్ అనేది వాల్యుయేట్ చేయాలి అని అన్నాడు. ఆల్రెడీ 10,000 ఉంది కాబట్టి ఇంకా 30,000 మనము రైజ్ చేస్తే అప్పుడు వాడన్న ప్రకారం 40,000 సరిపోతుంది. అందుకనే మనం రైజ్ చేయాల్సింది ఎంత మట్టుకి అంటే జస్ట్ ఫర్ 30,000. 30,000ని మనం రైజ్ చేసి అది కూడా ఏ రేషియోలో? ఓల్డ్ రేషియో 3/5. 30,000 into 2/5 ఇలాగ మనం పంచాలి. ఈ విధంగా మనము గుడ్విల్ని 30,000కి మట్టుకే రైజ్ చేసాం ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ 10,000 ఉంది కాబట్టి. ఇది లేకపోతే టోటల్ 40,000కి గుడ్విల్ని రైజ్ చేసి ఇద్దరికి మనం వాళ్ళ ఓల్డ్ రేషియోలో పంచి వేసేవాళ్ళం. కాదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాబట్టి ఎంత మిగిలింది 30,000 కదా, దాని మట్టుకే ఇప్పుడు మనం రైజ్ చేయడం జరిగింది. సో ఆ విధంగా మనం మొత్తానికి ఆడన్న విధంగా 40,000ని చూపిస్తూ ఆ 40,000కి మనము ఇటువైపు ఏమన్నా వేద్దాము అంటే ఏ ఎంట్రీ పడట్లేదు కాబట్టి టోటల్ని మనము ఇటువైపు వేసి క్యారీ డౌన్ బ్రాడ్ డౌన్ కూడా అదే 40,000ని వేసుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఎప్పుడైనా సరే గుడ్విల్ క్రియేటెడ్ అని మనకు ప్రాబ్లం వస్తే
క్రియేటెడ్లో జనరల్గా అయితే గుడ్విల్ అకౌంట్ డెబిటెడ్ టు ఓల్డ్ పార్ట్నర్స్ అని ఈ 2 ఎంట్రీలు మట్టుకే పడతాయి, ఇంకేం ఉండవు. అదే టోటల్ అయ్యి క్యారీ డౌన్ బ్రాడ్ డౌన్ అవుతుంది. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఏంటంటే ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్లో మనకి గుడ్విల్ అనే ఐటెం 10,000 ఇచ్చాడు కాబట్టి అది పోను మిగిలిందే మనం రైజ్ చేసాము, అందుకని కొంచెం ఈ విధంగా మనకి కనబడుతుంది. అదర్వైజ్ ఈ ఎంట్రీ అనేది మనకు ఉండకుండా మిగతా అన్ని ఈ 2 ఎంట్రీస్ తర్వాత క్యారీ డౌన్ బ్రాడ్ డౌన్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా మనకి గుడ్విల్ అకౌంట్ వేను. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్కి పోదాం. బ్యాంక్ అకౌంట్లో మనకి ఏమున్నాయి, ఇక్కడ క్యాష్ ఎట్ బ్యాంక్ 25,000 ఇచ్చాడు కాబట్టి అది 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంటూ వేస్తాం. నెక్స్ట్ క్యాపిటల్ ఎంత తెస్తున్నాడు, ఆ క్యాపిటల్ని 60,000 టు సీజ్ క్యాపిటల్ అకౌంట్ అంటూ వేసుకుంటాం. ఆ తర్వాత 2 గుడ్విల్ అకౌంట్ అంటూ 40,000 వేయడానికి మనము గుడ్విల్ అనేది క్రియేటెడ్ కానీ నాట్ బ్రాట్ ఇన్ క్యాష్ అని గుర్తు తెచ్చుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ గుడ్విల్ ఎంట్రీ అనేది ఏమీ ఉండదు, ఓన్లీ 2 ఎంట్రీసే పడతాయి. ఈ 2 ఎంట్రీస్ తోటే టోటలీ బ్యాలెన్సింగ్ చేసి క్యారీ డౌన్ బ్రాట్ డౌన్ చేసేసాం. నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ విల్ మూవ్ ఆన్ టు జనరల్ రిజర్వ్ అండ్ P&L అకౌంట్. జనరల్ రిజర్వ్ P&L 2 బ్యాలెన్స్లు ఇచ్చాడు కాబట్టి వాటి అకౌంట్లో ఓపెన్ చేయాలి. జనరల్ రిజర్వ్ 20,000, P&L 10,000. సో వై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అంటూ జనరల్ రిజర్వ్లో 20,000 వేసి దాన్నే వాళ్ళ ఓల్డ్ రేషియో ప్రకారం పంచాలి. 20,000 ఇంటూ 3/5, 20,000 ఇంటూ 2/5లో పంచితే 12,000, 8,000 వస్తుంది. అలాగే P&L బ్యాలెన్స్ 10,000 ఉంది కాబట్టి బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అంటూ ఇది మనకి లయబిలిటీస్ సైడ్ ఉన్న P&L బ్యాలెన్స్ కాబట్టి బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అంటూ 10,000 వేసుకొని దాన్ని కూడా ఆ 10,000ని కూడా మనం ఓల్డ్ రేషియోలో పంచుతున్నాం. 3/5లో 2/5లో పంచితే మనకి 6,000, 4,000 వస్తుంది. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు క్యాపిటల్ అకౌంట్స్. క్యాపిటల్ అకౌంట్ ఎప్పుడైనా సరే బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అంటూ స్టార్ట్ అవుతుంది with their old balances 60,000, 40,000. ఓకే, నెక్స్ట్ ఇంకా వాళ్ళకి వచ్చేవన్నీ జనరల్ రిజర్వ్ ఉంది, P&L బ్యాలెన్స్లో ఉన్నాయి. సో బై జనరల్ రిజర్వ్ బై P&L అంటూ జనరల్ రిజర్వ్ 12,000, 8,000, P&L 6,000, 4,000 అదే వేసేసుకుంటున్నాం. జనరల్ రిజర్వ్ 12,000, 8,000 అండ్ P&L 6,000, 4,000. నెక్స్ట్ గుడ్విల్ అనేది కూడా వాల్యుయేట్ చేసుకున్నాం కదా. గుడ్విల్లో ఎంత వస్తుంది వాళ్ళకి, గుడ్విల్ అకౌంట్లో ఆల్రెడీ వాళ్ళకి 18,000, 12,000 అని మనము వాళ్ళకి వాల్యుయేట్ చేసి మనం పంచాం కదా, అదే వేసుకోవాలి. సో ఎంతెంత అయితే వాళ్ళకి చెందుతుంది గుడ్విల్ 18,000, 12,000 వేసేసుకున్నాం. నెక్స్ట్ ఆ తర్వాత వాళ్ళకి ఇంకా రీవాల్యుయేషన్లో ప్రాఫిట్ వచ్చింది కాబట్టి రీవాల్యుయేషన్ అకౌంట్లో ప్రాఫిట్ 3,300, 2,200ని ఇక్కడ వేసేసుకున్నాం. ఈ విధంగా వాళ్ళకి పడాల్సినవి అన్ని పడను కొత్త అయినది అకౌంట్ ఓపెన్ చేయాలి. బై బ్యాంక్ అకౌంట్ అంటూ ఆయన క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ ఓపెన్ చేసినాక టోటలీ దాట్ టోటల్ ఓన్లీ విల్ బి క్యారీడ్ టు ద డెబిట్ సైడ్ అండ్ అదే బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ గాను మళ్ళీ బ్రాట్ డౌన్ గాను అవుతుంది. సో దిస్ is how the capital account closes. Now we'll move on to balance sheet. బ్యాలెన్స్ షీట్ మీకు తెలుసు, యాజ్ యూజువల్గా మనము ఎప్పుడు చేసినట్టుగా ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ని దగ్గర పెట్టుకోవాలి, ఐటమ్స్ అన్నీ దింపుకోవాలి, అమౌంట్స్ మాత్రం పక్కన పెట్టాలి. సో ఐటమ్స్ చూడండి, ట్రేడ్ క్రెడిటార్స్, బిల్స్ పేయబుల్, క్యాపిటల్ అకౌంట్స్ ఇవన్నీ వేసేసుకున్నాం. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ asset side goodwill, buildings, plant and machinery, stock, debtors, cash at bank ఇవన్నీ ఐటమ్స్ వేను. ఏ వాటికైతే రివాల్యుయేషన్ అకౌంట్లో అడ్జస్ట్మెంట్లు ఉన్నాయో వాటిని అడ్జస్ట్ చేయాలి. ప్లాంట్ అండ్ మిషనరీ, డెటార్స్, బిల్డింగ్స్కి అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. సో ప్లాంట్ అండ్ మిషనరీకి 2,500 మైనస్ అవుతుంది, అలాగే డెటార్స్ నుంచి 2,000 మైనస్ అవుతుంది, బిల్డింగ్స్కి మాత్రం 10,000 ప్లస్ అవుతుంది. సో ఆ అడ్జస్ట్మెంట్స్ ఉన్న వాటికి అడ్జస్ట్మెంట్ చేసేసాం. నెక్స్ట్
ఇప్పుడు చెప్తున్నాం కదా, క్యాపిటల్స్, క్యాష్, ఈ క్యాష్ ఎట్ బ్యాంక్, ఇవి మనము ఆల్రెడీ లెక్క వేసి ఉంటాం కాబట్టి ఆ లెక్క ప్రకారంగా మనకి ఏ అకౌంట్లో బ్యాలెన్స్ అనేది ఉంటుందో ఆ బ్యాలెన్స్ని దింపుకోవాలి. సో మనకి బ్యాంక్ అకౌంట్లో 85,000 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ వచ్చింది కాబట్టి క్యాష్ ఎట్ బ్యాంక్ 85,000 వేసుకుంటున్నాం. క్యాపిటల్ అకౌంట్స్లో మనకి ఆల్రెడీ మనము కొత్త బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేసాం కదా, 99,300, 66,200 అండ్ 60,000 ఫర్ ద సి. ఇలాగా మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేసిన బ్యాలెన్స్లు ఉన్నాయో వాటిని అక్కడ నోట్ చేసాం. అలాగే ఇంకా ఒకటి జరిగింది, మనం వేసుకున్న అకౌంట్లలో గుడ్విల్ అకౌంట్ కూడా బ్యాలెన్స్ని చూపించింది. ఇది మర్చిపోకుండా దీన్ని వేయాలి. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని ఈ ఒక్క మెథడ్లోనే, గుడ్విల్ క్రియేటెడ్ ఆర్ రైజ్డ్ అనే మెథడ్లోనే బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అనేది వస్తుంది. అలా వచ్చింది అంటే అది ఎసెట్గా న్యూ బ్యాలెన్స్ షీట్లో కనబడాలి. సో ఎసెట్గా కొత్త బ్యాలెన్స్ 40,000 ఇక్కడ ఎక్కిస్తున్నాం. దిస్ ఈజ్ అనదర్ న్యూ పాయింట్. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వెన్ ద గుడ్విల్ ఈజ్ రైజ్డ్ ఆర్ క్రియేటెడ్. ఖచ్చితంగా బ్యాలెన్స్ షీట్లో ఎసెట్ లాగా దాన్ని వేయాలి. ఈ పాయింట్ని మర్చిపోకూడదు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలాగా మనం వేసేస్తే వేయాల్సిన ఐటమ్స్ అన్నీ will get automatically the balance sheet tallied. So this is how simply we can do goodwill created, raised or valued మీద problems. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Easy Scoring.